రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గణేష్ నగర్లోని నేత కార్మికుడు ఇబ్బందులు తాళలేక బలన్మరణానికి పాల్పడిన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోనే గణేష్ నగర్కు చెందిన ఎర్రం కొమరయ్య అనే వ్యక్తి ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నేరుగా నేతన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కొమరయ్య మరణం బాధ కలిగించిందని, సిరిసిల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని ధైర్యంగా ఉండాలని అన్నారు. కొమరయ్య భార్య దివ్యాంగురాలకు ప్రభుత్వం తరపున సహాయం కింద 2 లక్షల రూపాయలను కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల తహసీల్దార్ ఎం ఉమారాణి, ఎండి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో కొమరయ్య గారు మరణించిందని చెప్పని బల్లల వర్ణమును జరిగిందని చెప్పి తెలుసుకొని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం జరిగింది. మరి వారు చెప్తున్నటువంటి పరిస్థితులలో ఉదయం నిన్నటి వరకు కూడా తను పనిచేసుకున్న సందర్భము, కానీ తనకు ఇబ్బంది వచ్చిందని తట్టుకోలేక మరి అతను చనిపోయిందని చెప్పిన మాట చెప్తుంటే బాధేసింది. ఈ అంశాన్ని చెప్పడం, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వడం, తప్పనిసరిగా వారికి మనం అండగా నిలబడతామని చెప్పి మీరు చెప్పండి. ఇలాంటివి పునరావృతం కాకుండా సంఘంలో ఉన్న పెద్ద మనుషుల ద్వారా కూడా వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన మాట చెప్పడం జరుగుతూ ఉంది. నేను కూడా ఈ ఘటన ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా తమ కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలను చూసుకోవడానికి కోసం నిలబడడానికి, కష్టపడడానికి ప్రభుత్వ సహకారం అందించేటువంటి క్రమం తీసుకోవడానికి కోసం నిలబడాలి. ఇలాంటి ఘటనలకు ప్రేరేపితులు కాకూడదని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అండగా ప్రభుత్వం నిలబడుతుంది. తప్పనిసరిగా ఎవరు కూడా ఎక్కడ ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పిన మాట చెప్తూ, ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంబంధిత జౌలి శాఖకు సంబంధించినటువంటి అధికార దృష్టికి మీరు తీసుకుని పోయినట్టయితే ఆ సమస్య పరిష్కారం కోసం మరి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం వారి ద్వారా అన్నమాట. లేదు నేరుగా మా దృష్టికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇప్పటివరకైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఏ సమస్య వచ్చినా చెప్పగల సమస్య పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబో రోజుల్లో కూడా మెరుగైనటువంటి రీతిలో, మెరుగైనటువంటి పద్ధతులలో మరి పనులు కల్పించి 40,000 మంది కార్మికులు పౌరులపై ఆధారపడేటువంటి వాళ్ళు ఉంటే, మన ప్రాంతంలో కూడా 30,000 పైచిలకు ఉన్నటువంటి పౌరులకు ఆధారపడేటువంటి వాళ్ళు ఏదైతే చేనేత క్లస్టర్గా, చేనేత జోన్గా ఉన్నటువంటి వేమరావులో మనం తీసుకుని రావడం, ఎక్కడో 2 రాష్ట్రాలు దాటి తీసుకునే నూలు ఈరోజు మన దగ్గరికే రావడం అనేది ఒక రకంగా వారికి ఆధారం, వారికి ఆర్థికంగా ఎదగడానికి కూడా ఉపయోగపడడానికి కోసం చక్కటి మార్గం సుగమంది అని చెప్పి భావాన్ని వ్యక్తం చేస్తుంది. మరో మాట కూడా ఇక్కడ ఏడీ గారు ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో బ్యాంకర్ల సమావేశం ఏర్పడేసింది. ఈ 80% యార్డ్ను మనం టెస్కో ద్వారా 80% వారికి మరి కౌన్సిలింగ్ ఇవ్వడమా, దాన్ని లేకపోతే మీరు మీ భాషలో వారికి అండగా ఉండడం కోసం కూడా పెద్దలు మరి అమలు చేసి అండగా నిలబడాలని చెప్పి నా వైపు నుంచి సూచన చేస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఇబ్బందులు ఉన్నారన్నప్పుడు కూడా మీ పక్షాలు మేము నిలబడుతుంది. కాబట్టి మీ స్థాయిలో కూడా ఇతరులకు సహకారం అందించేటువంటి కార్యక్రమంలో మీ వంతు సహకారం అందివ్వాలని చెప్పిన పెద్దలకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తుంది. మీ సమస్యలు ఇంకా ఉన్నా ఆ సమస్యలు కూడా ఇప్పటికే పరిష్కారం చేసినాం. 275 కోట్లు రావాలి బకాయిలంటే ఇంచుమించు 200 పైచీల కోట్లు కూడా అందివ్వడం జరిగింది. ఏదైతే మిగిలిపోయిన వస్త్రాన్ని భూదాన్ పోచంపల్లిలో పెట్టినటువంటి దాన్ని కూడా 40 కోట్లు రావాలంటే ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. అది కూడా వాడుకున్న సందర్భాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పడం ఇప్పుడు వాడుతూ ఉన్నారు. 50% దాటింది. ఆ డబ్బు కూడా ఇవ్వడానికి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నమాట తెలియజేస్తూ